కష్టం అవసరమా అని అనిపించలేదా అంటుంది. ఎందుకు ఇలా కష్టపడుతున్నారు? జీల్ పట్టుదల ఏంటంటే పట్టుదల ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నది ఏంటంటే నేను ఒకసారి ఏదైనా అటెంప్ట్ చేశానంటే నేను ఫెయిల్ అవ్వను. నేను సక్సెస్ అయ్యే వరకు దాన్ని వదిలిపెట్టను. ఏ పని పట్టినా అలాగే చేస్తాను. నేను అనుకోను, వద్దనుకుంటే దూరంగా ఉంటాను. బట్ ఒక్కసారి నేను డిసైడ్ అయ్యానంటే అదే మన మహేష్ బాబు డైలాగ్ కమిట్ అయితే ఎవరి మాట అదే వెరీ గుడ్ డైలాగ్. ఐ యూస్ టు ఎంజాయ్ దోస్ డైలాగ్స్. ఎస్ ఒప్పుకున్నాను కదా, నేను అసలు ఈ ఇండస్ట్రీకి రాకుండా ఎందుకు వచ్చాను, వచ్చినప్పుడు ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఏదో నాకు అన్నీ ఉన్నాయి ఏంటంటే అసలు హ్యాపీగా చేసేసి దేర్ నో చామ్ ఇన్ దట్ లైఫ్. అంత అలాగా 30 రోజులు కష్టపడేవాడిని. ఫస్ట్ ఫిలింకి అయితే 45 రోజులు కష్టపడ్డాను. సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం, ఫిఫ్త్ ఫిలిం, ఒక 6 డజన్ సినిమాలు అయ్యేటప్పటికి నాకు కమాండ్ వచ్చేసింది. అట్లా అంటే చిన్న మెలకులు తెలిసింది, ఎట్లా గ్రిప్, ఎట్లా డైలాగ్ ఏంటని. ఆ తర్వాత ఇట్ హస్ బికమ్ ఇక అది రాను వచ్చేటప్పటికి అది ఏమైపోయిందంటే అది చివరికి ఏంటంటే అలవాటు అయిపోయింది. కష్టపడాలా. ఇప్పుడు మనకు తెలియదు నేర్చుకోకపోతే ఎట్లా. ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్లో రోడ్డు మీద షూటింగ్ చేస్తుంటారు, డైలాగులు 1-10 సార్లు చెప్తుంటే నవ్వుతారు అందరూ. అట్లా కాదు కదా. ఇప్పుడంటే అవసరం లేదు. ఇప్పుడంటే బికాజ్ ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఇప్పుడు అవసరం ఉండదు కానీ బట్ ఆ రోజులు అలా చేయవలసి వచ్చేది. ఇప్పుడు అంటే మీరు బాగా గుర్తుంచుకున్న కాంప్లిమెంట్ ఏదైనా ఉందా ఈ 30 years లైఫ్లో? 30 years కాంప్లిమెంట్ నాకు ఇంటిది అన్నారు. ఆయన ఏమన్నారు? అది చెప్తే ఏమవుతుందంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు అవుద్ది. బట్ నేనే ఒకటే నేను చెప్తున్నాను కదా, నేను ఇండస్ట్రీకి రావడానికి పరోక్షంగా ఆయనే కారకుడు. నాకేమైనా సినిమాల ఇండస్ట్రీకి తీసుకురాలేదు, నాకేం వేషం ఇచ్చినట్టు కాదు ఆయన. వై శివకృష్ణ ఇవాళ ఒక ఉన్న ఆర్టిస్ట్లో నేను కూడా ఒకటి ఇక్కడ ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ రామారావు. ఆయన మీద దానితో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, నా లైన్ కాకపోయినా. సో బట్ నేను ఆయన్ని అంటే ఆయన దగ్గరగా మీరు నా దేశం సినిమాలో చూసారేమో కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉండిందా? కాదు కదా, అంటే నేను చిన్నప్పటి నుంచి రామారావు ఫ్యాన్. ఎవ్రీ సండే ఐ యూస్ టు సీ వన్ మూవీ బికాస్ స్కూల్ ఐ వాజ్ మెరిటోరియస్ స్టూడెంట్. సో చదువుని ఎక్కడ బ్రేక్ చేసేవాడిని. సో ఎవ్రీ సండే మై ఫాదర్ యూస్ టు గివ్ పర్మిషన్ టు గో. ఎందుకంటే మార్కింగ్ నెంబర్ 1, నెంబర్ 2లో ఉండేవాడిని కాబట్టి వారంగా రోజు సినిమాకి అలౌ చేసేవాడు ఆయన. వెళ్తే రామారావు సినిమాకి వెళ్ళిపోయేవాడిని. సో నేను కూడా రామారావు లాగా అవుదామని ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తోటే కదా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మరి కష్టపడాలి. ఇక్కడ కష్టపడినప్పుడు అదృష్టం కొద్ది ఏంటంటే నేను ఏ రామారావుని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చానో ఆ రామారావుతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. యాక్చువల్గా నాకు అవకాశం రాకూడదు, ఎందుకంటే ఆయన 83కి వచ్చేటప్పటికే ఆయన నా దేశం తెలుగుదేశం పార్టీ పెట్టేశాడు. ఓకే, దట్ వాజ్ ద లాస్ట్ ఫిలిం యాజ్ అ హీరో. నేను అప్పటికి 3 సినిమాలు అయినాయి, నాకు 4 సినిమాలు అయినాయి. మరో మలుపు, ఈ చరిత్ర వేసారా, ఈ సినిమాలు అయినాయి హీరోగా. లక్కీగా నేను ఆ సినిమా వేషం ఒప్పుకోవడానికి కారణం ద రీజన్ ఈజ్ నా లైఫ్ అంబిషన్ ఆయనతో చేయాలని. మై లైఫ్ అంబిషన్ వాజ్ అంటే నేను రామారావు అలాగా సినిమాలు వదిలిపెట్టేసి తెలుగుదేశం పార్టీ పెట్టి పాలిటిక్స్కి వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఇంకో 5-6 ఏళ్ళు ఆయన ఉంటాడు కదా, మనకి ఏదో రోజు మనకు ఛాన్స్ దొరుకుతుంది. బట్ అది ఎప్పుడైతే లాస్ట్ అనేటప్పటికి నేను కంగారు పడ్డాను, నా గోల్ మిస్ అయిపోతున్నానే నేను లైఫ్లో. బట్ దేవుడి దేవల అవకాశం వచ్చింది, అది యాక్సెప్ట్ చేశాను. దట్ ఈస్ ద స్వీట్ మెమరీ ఇన్ మై లైఫ్. ఆయన అన్న కాంప్లిమెంట్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి రిహార్సల్ చేయాలంటేనే భయం అందరికీ. ఓకే, ఆయన ఎంటర్ అవుతుంటేనే ఇక్కడే స్టార్ట్ అవుతూ ఉంటారు వణుకు. ఆయన లోపలికి వస్తుంటేనే ఇక్కడ అందరూ వణుకుతూ ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో రిహార్సల్ చేయాలంటే చెమటలు పట్టేస్తుంటాయి. టేక్లోకి వచ్చేటప్పటికి బలతా పడిపోతారు అందరూ. ఎందుకంటే ఆయన అంటే ఏంటో మరి ఆ భయం, భక్తి, వాట్ ఎవర్, ఐ డోంట్ నో ద రీజన్. నేను అన్ఫార్చునేట్లీ నేను సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వాడిని మొదటి నుంచి నా వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల, నేను వేషాల కోసం ట్రై చేయకుండా సడన్గా హీరో అయిపోవటం వల్ల నాకు ఈ పద్ధతులు తెలియదు. నాకు అదొక అడ్వాంటేజ్ అయింది, నాకు అదొక ప్లస్ పాయింట్ అయింది. నాకు రామారావు వెళ్తే బాబా నమస్కారం పెట్టాను, ఈ లైక్ మీ వెరీ విన్నాం బ్రదర్ నీ గురించి అన్నాడైనా. విన్నామంటే భయం వేసింది, అంటే బ్యాడ్ అన్నాడా గుడ్ అన్నాడా ఏంటో మనకు తెలియదు. మన అప్కమింగ్ ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాం. అది అన్ఫర్గెటబుల్ థింగ్ ఏంటంటే అసలు ఎవరు నమ్మరు, అది చెప్పినా కూడా నమ్మరేమో. బాబాయ్ గారు డైరెక్టర్ నా దేశం, రిహార్సల్ చేద్దామన్నారు. ఎస్ ఐఎమ్ రెడీ అన్నాను. అన్నటికి ఇలా చూశాడు రామారావు.
ఏమి వీడు జంకు బొంకు లేదు వీడికి, ఏమి ఇంత ధైర్యంగా ఉన్నాడు కుర్రాడు. అదే ఐఎమ్ రెడీ సార్ అన్నాను. ఓన్లీ 1 రిహార్సల్ చేసాం, 1 టేక్, ఓకే. సెకండ్ షాట్ ఓకే, 1 రిహార్సల్ 1 టేక్ ఓకే. ఆ 2 షాట్లే చూశాడు ఆయన, చూసి పిలిచాడు నన్ను. నా బ్యాక్గ్రౌండ్ అంతా అడిగాడు, ఓకే అది అయిపోయింది. 3వ షాటు ఇదే మాదాపూర్, ఇప్పుడున్న మాదాపూర్, ఆ రోజు జంగిల్ ఇట్ వాస్. అక్కడే కుండల చెట్టు కింద చేస్తాం. అంటే 3వ షాట్కి వచ్చేప్పటికి ఆయన వెళ్ళిపోవాలి. ప్రాబ్లం ఏంటంటే ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పెట్టేశాడు, ఈజ్ వెరీ బిజీ విత్ ఈ షెడ్యూల్. వెళ్ళిపోవాలంటారు. వచ్చినా కూడా ఆయన మనసు ఇక్కడ లేదు. ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు, ఐ మీన్ కాబోయే క్యాండిడేట్స్ కానీ వాళ్ళు చాలా హెక్టిక్ పాపం. ఆయన ఏంటంటే ఆబ్లిగేషన్ దేవి వరప్రసాద్ గారి మీద వారికి ఉన్న అవినాభావ సంబంధం వాళ్ళ పాపం ఆయన ఒప్పుకున్నాడు తప్పలేదు. యాక్చువల్లీ ఈ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్ మూవీ. సో స్పీడ్గా చేస్తున్నప్పటికీ ఆయన ఆనందం వేసింది ఆయనకి. అదే కుర్రాడు నాకు అప్పుడంతా 25-26 years. ఏ బాబాయ్ వాడి దట్ నెంబర్ 1గా చేస్తున్నాడు, రిహార్సల్ ఏంటి కానీ టేక్ అన్న. ఆయన ఇలా అన్నాడు తప్ప ఆయనకి ఏమో అర్థం కాలేదు. నేను రిహార్సల్ లేకుండా ఎట్లా కనుకండి, నేను రెడీ సార్ అన్నాను. టేక్ అంటే టేక్ అయిపోయింది. అసలు బాబాయ్ గారికి ఏమో అర్థం కాలేదు. ఇది రామారావు వెల్డన్ బ్రదర్ వెల్డన్ అయిపోయింది. అలా 2 రోజులు యాక్ట్ చేసిన 3rd డే చెట్టు కింద కూర్చున్నప్పుడు బాబాయ్ గారు వచ్చి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ కావాలి, హీరో వల్లే నాకు చేతులు పోతాయి దాంట్లో. సో నా ఫ్యామిలీని పోషిస్తాడు, నన్ను నా చెల్లు రాజలక్ష్మి పోషిస్తూ ఆ ఒక సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్లో నాకు చేతులు లేవు కాబట్టి అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఆయన తినిపిస్తూ ఉండగా నీ కళ్ళల్లో శ్రీకృష్ణ నాకు ఆ ఎక్స్ప్రెషన్ కావాలి, రిహార్సల్. నేను ఐ కెనాట్ డూ రిహార్సల్. నాకు ఎప్పుడు ఆ రోజులు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేవాడిని, కొద్దిగా తెలుగు మంచి కమాండ్గా ఉండేది కదా అప్పుడు. నో సార్ డైలాగ్ అంటే చెప్తాను కానీ దిస్ ఐ కెనాట్ డూ ఇట్. నవ్వుకున్నాడు రామారావు ఏం బాబాయ్ ఏం చేస్తానంటున్నాడు, ఏం నువ్వేం కానీ అన్నాడు. ఆ సాంగ్ చేసాం, ఏం చేసావు నాకే తెలియదు. చేసిన తర్వాత అందరు క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొడితే ఇప్పుడు రామారావు ఆయనే, మరి నేను చేతులు వెనకాల కట్టేసాను, ఆయనే లేపి బ్రదర్. అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు సినిమా పత్రికలు లేవు, ఒక సితార ఒకటి ఉండేది, ఆ జ్యోతి చిత్ర ఒకటి ఉండేది, 2 ఉండేది. 1983-84లో విజయ్ చిత్ర ఒకటి, ఈ 3 ఉండేవి. అప్పుడు బ్రదర్ నేను చెప్తున్నాను, పులిబిడ్డ నువ్వు అన్నాడు. పులిబిడ్డ శబాష్, నా లైఫ్ ఇలాగా నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. అది ఇక నేను లైఫ్లో పెద్దగా సంపాదించకపోయినా ఏం చేయకపోయినా నేను దేనికోసం అయితే వచ్చానో సినిమా ఇండస్ట్రీకి, ఎవరినైతే దృష్టిలో పెట్టుకుని వచ్చానో ఆయనతో నాకు ఆ కాంప్లిమెంట్ చాలు. దట్ ఈస్ ది ఐ ఫీల్ ఇట్ ఇస్ అన్ ఆస్కార్ అవార్డ్ టు మీ. బ్రదర్ నీ బ్యాడ్ లక్, నా నిష్క్రమణ, నీ రంగప్రవేశం ఒక్కసారి జరిగింది అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయనకి, నేను వెళ్ళిపోతున్న టైంలో నువ్వు ఎంటర్ అయ్యావు, నీ బ్యాడ్ లక్, నేను ఉండుంటే నేను ఎక్కడికో తీసుకెళ్ళలేము అని అనేది ఆయన భావం. అది పలికే ఆడై